హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శేషమాధవి. అయితే ప్రతిరోజు మనం బీకేఆర్ సేవా సంఘం నుంచి చేస్తున్న సేవలు అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే మరి ఈరోజు అయితే నేను రాత్రి అనుకోవడం ఏంటంటే, మనం రాత్రి అనుకొని పడుకొని లేచేటప్పటికి ఏం జరుగుతుందో కూడా ఎవ్వరికి తెలీదు. అలాగే ఇక్కడున్న అమ్మ కూడా ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఒక టీచర్ అమ్మ. మరి ఈరోజు మన ఆశ్రమానికి రావడం జరిగింది. ఈరోజు అంటే ఈరోజు కాదు, నిన్ననొచ్చారు ఈవిడ కొత్తగా. ఆవిడికి రావడం, పారాలసిస్ రావడం, తర్వాత కిడ్నీ పాడవటం, ఇక ఆవిడ ఏ పని చేసుకోలేరు. కనీసం మనం ఇచ్చే ఫుడ్ కూడా మనమే తినిపించాలి. అది కూడా జావలాగా చేసి మిక్సీలో పట్టి చేయించాలి. అలాగే ఈరోజు లేవగానే ఆ శివయ్యకి అయితే పూజ చేసుకోలేకపోయాను. ఈ పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి, మరి జ్వరం వచ్చిందని అయితే మనం ఏం ఖాళీగా ఉన్నాం కదా, మెడిసిన్ వేసుకొని వెళ్ళిపోయి చక్కగా ఆవిడకి వెళ్ళి మంచిగా స్నానం చేయించి బ్రష్ చేయించి, అలాగే మరి ఆవిడ శుభ్రం చేసి, మరి డైపర్ మార్చి ఇవన్నీ చేయడానికి నాకు 2 గంటలు అయితే పట్టింది. మరి ఈ 2 గంటల సమయంలో ఆవిడ ఎంత హ్యాపీగా ఉన్నారంటే, నిజంగా మానవ సేవే మాధవ సేవ అంటారు. మరి నేను ఈరోజు నా శివయ్యకి సేవ చేసుకోకపోయినా ఈ పెద్ద ఆవిడకైతే సేవ చేశాను. అంటే సోమవారం అంటే నాకు చాలా ఇష్టం, ప్రత్యేకమైన రోజు. ఆ పరమశివుడి కోసం తెల్లవారుజామున లేచి పూజ చేసుకుంటాను. కానీ ఈరోజు నా శివయ్య నాకు ఈ పనిని అప్పగించాడు. ప్రతిరోజు చేస్తాము. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, విమర్శించే వాళ్ళ కోసం. ఎందుకంటే బీకేఆర్ సేవా సంఘం అనేది డబ్బులు తీసుకుని చేసేది కాదు, సర్వీస్.